హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ టీజర్ గురించి మాట్లాడుకుందాం. పూరి జగన్నాథ్ ఉస్తాద్ రామ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మూవీ ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టింది. ఇప్పుడు అదే కాంబినేషన్తో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ని అయితే రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్డే టు రామ్ గారు ఫ్రమ్ గీతికా భాస్కరం టీమ్. టీజర్ అయితే మాసీగా ఉంది కానీ నాకైతే క్రింజ్ ఫెస్ట్లా అనిపించింది. పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్ ఎప్పుడూ యునీక్గా ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ యునీక్ ప్లేస్లో బూతులు ఇంకా సెన్స్లెస్ డైలాగ్స్ యాడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. టీజర్ చూసిన తర్వాత సేమ్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ వైబ్స్ అయితే వచ్చాయి, కానీ అదే బాగుంది అనిపించింది. కొత్తగా ఏముందండి, సంజయ్ దత్ని విలన్గా ఇంట్రొడ్యూస్ చేయడం, ఇంకా కామెడీ కోసం ఎప్పటిలాగా ఆలీ గారి కామెడీ ఉండబోతోంది అనిపిస్తోంది. ఒకటి ప్రయోగంలా చేశారు, ఒక వేరే భాషలో ఉన్న కథను తీసుకొచ్చి మూవీగా చేశారు, అది హిట్ అయింది, ఓకే ఫైన్. కానీ మళ్ళీ దాన్నే సీక్వెల్గా, అసలు ఈ సీక్వెల్ మూవీస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక సినిమా హిట్ అయితే చాలు వెంటనే దాన్ని సీక్వెల్ చేసేస్తున్నారు. నాకైతే ఈ సీక్వెల్స్ నచ్చడం లేదు. ఏమనిపిస్తుందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఎనీవేస్ చూద్దాం. ట్రైలర్ అయితే మాసీగా ఉన్నా నాకేం కొత్తగా అనిపించలేదు, పెద్దగా నచ్చలేదు కూడా. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.